2020 వచ్చేటప్పటికి అప్పుడు కరోనా టైము. మార్చిలో మీకు అందరికీ తెలిసిందే, కరోనా ఫస్ట్ స్టేజ్, లాక్డౌన్ కూడా అయింది. లాక్డౌన్ అయ్యి సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి చాలామంది పర్సనల్ వెహికల్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం ప్రారంభించారు. అంతవరకు రోడ్డు వేలో వచ్చేప్పటికి ఆర్టీసీనో లేకపోతే ట్రైన్సో ఇలాంటివి ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా 30,000 శాలరీ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా లోన్ పెట్టుకొని కారు కొనుక్కున్నాం అనే ఒక ఆలోచనకు వచ్చారు. ఒకప్పుడు కార్ అనేది లగ్జరీ, ఇప్పుడు కార్ అనేది నెసెసిటీ. కాబట్టి చాలామంది కరోనా వ్యాధిని పడకుండా సొంతంగా వెళ్ళాలని ఆలోచన వాళ్ళు కొనటం మొదలుపెట్టారు. అప్పుడు 1400 కెపాసిటీ ఉండేటువంటి కార్లు ఇక్కడ అమ్మేటువంటి కెపాసిటీ 1800 వరకు పెరిగింది. అప్పటి నుంచి ప్రతి ఇయర్ కూడా అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ప్రతి డీలర్షిప్లో ఒక అంచనా వచ్చేసింది, ఈ 1800 కార్లు మనకు వస్తాయి.